ఆయిల్ లేకుండా చికెన్ చేయొచ్చా? చాలామంది అడిగారు. దీనికి ఆన్సర్ వీడియో లాస్ట్ వరకు చూసి మీరే కామెంట్ చేయండి. ఫస్ట్ చేయాల్సింది చికెన్ తీసుకోండి. చికెన్ బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న చికెన్ని ఒక కడాయిలో పెట్టుకొని చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత చికెన్ని బాయిల్ చేసుకోండి. మీకు కావాలంటే చికెన్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను కుక్కర్లో ఒక 1-2 విజిల్స్ ఇచ్చేసరికి చికెన్ బాగా మెత్తగా ఉడికిపోతుందన్నమాట. అంటే చికెన్ పీసెస్లో వచ్చేస్తుంది. సో అందుకని నేను కుక్కర్ యూస్ చేయట్లేదు. ఇలా కడాయిలో అయితే నాకు నచ్చిన టైంలో నేను చికెన్ బయటకు తీసి దాంతో నేను కుక్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ కడాయిలో కుక్ చేసుకుంటాను. చూసారా, చికెన్ నేనైతే ఎక్కువ కుక్ చేయను, జస్ట్ ఒక 50% వరకు ఉడికిస్తాను. ఎందుకంటే మరీ ఎక్కువ కుక్ అయిపోయినా కూడా చికెన్ తీగల్లో వచ్చేస్తుంది. ఇంకా చికెన్ తిన్న ఫీలింగ్ మనకి రాదు. అండ్ ఇప్పుడు ఉడికిన చికెన్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని అండ్ అలానే చికెన్ మసాలా కూడా వేసుకొని బాగా కోట్ చేసుకోవాలి. బాగా ఎక్కువ కలుపుకోవాలి. అండ్ కలుపుకున్న తర్వాత అండ్ మీకు ఆయిల్ ఇక్కడ కూడా అవసరం లేదు, ఎందుకంటే చికెన్ బాయిల్ వచ్చిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ సరిపోతుంది అనమాట. ఉప్పు కారం కలిపిన ఈ చికెన్ని మనం ఎయిర్ ఫ్రైర్ చేసుకోవాలి. దీనికి మనం 20 మినిట్స్ పెట్టుకొని 200 డిగ్రీస్లో పెట్టుకొని ఆన్ చేసుకుంటే చాలు. అండ్ 20 మినిట్స్ తర్వాత యమ్మీ చికెన్ రెడీ అయిపోతుంది. 20 మినిట్స్ వెయిట్ చేయడం ఎందుకు అని సుగల్ అని ఒక వెబ్ సిరీస్ చూస్తున్నా, అది చాలా బాగుంది, మీరు కూడా చెక్ చేయండి. ఈలోపే నా చికెన్ కూడా రెడీ అయిపోయింది. మనం చూసేద్దాం. ఇంకా 1 మినిట్ ఉంది. 1 మినిట్ అవ్వగానే మనకి ఆఫ్ అన్న సింబల్ వస్తుంది, చూసారా? వెంటనే ఆఫ్ అవ్వగానే మనం తీసేస్తే చూడండి ఎంత బాగా కుక్ అయిందో 20 మినిట్స్లో. చూసారా ఎంత బాగుందో? చాలా బాగుంది కదా, నాకు చాలా ఇష్టం. నేను తినేది 4 ముక్కలే. టేస్ట్ ఇంకొంచెం పెంచుకోవడానికి దీనికి మీరు లెమన్ అండ్ ఆనియన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో లెమన్ నేను చేతితో పిండితే మా తమ్ముడు వచ్చి ఏంటక్క వీడియోలో అయినా కొంచెం మంచిగా పిండొచ్చు కదా అని అన్నాడు. ఈసారి ఇది యూస్ చేసా, ఇలా అయ్యింది. అందుకే మనకి రాని పని మనం చేయకూడదు, వచ్చిన పని వచ్చినట్టు చేసుకొని వెళ్ళాలి. ఇలా అందరి మాటలు వింటూ ఉంటే ఇలానే అవుతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.